హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఐఎమ్ బ్యాక్ అగైన్. సో ఈరోజు మన పోర్ట్ఫోలియో చూసుకున్నట్లయితే ఇది అనమాట. ఓవరాల్ పోర్ట్ఫోలియో మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. అండ్ టోటల్ రిటర్న్స్ 6.32 అండ్ నిన్న ఆల్మోస్ట్ 7% టచ్ అయింది. అది మన ట్విట్టర్ అకౌంట్లో కూడా పోస్ట్ చేశాను. కామన్ మ్యాన్ _151 అని సెర్చ్ చేస్తే మీకు ఈజీగా వచ్చేసి సేమ్ యూట్యూబ్ ఛానల్ నేమే మీకు ట్విట్టర్లో కూడా ఉంటుంది. అండ్ ఈచ్ మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ అనమాట ఇవి. ఇన్వెస్ట్కో స్మాల్ క్యాప్ హైయెస్ట్గా 11% ఉంది. అండ్ నెక్స్ట్ మిడ్ క్యాప్ 6%, నెక్స్ట్ మల్టీ క్యాప్ 4% అండ్ ఫ్లెక్సీ క్యాప్ 2%. అండ్ మల్టీ అసెట్ ఇది రీసెంట్గా యాడ్ చేశాను. బట్ ఫిఫ్త్ మ్యూచువల్ ఫండ్ గురించి మీకు ఆల్రెడీ తెలిసిందే. ఎవ్రీ టైం నేను చేంజ్ చేస్తూనే ఉన్నాను. నాకు కన్సిస్టెంట్గా అది దొరకట్లేదు. ఏది యాడ్ చేద్దామని చెప్పేసి ఒక ప్రాపర్ కన్విక్షన్ దొరకట్లేదు అనమాట. సో అందుకే అలా ఉంచేసిన. సో కోటక్ మల్టీ అసెట్ని నేను కంటిన్యూ చేస్తాను, గ్యారంటీ కూడా ఇవ్వలేను. మళ్ళీ థాట్ మారిపోతే మార్చేస్తానేమో. బట్ ఫస్ట్ స్మాల్ మిడ్ ఫ్లెక్సీ మల్టీ క్యాప్ అయితే ఖచ్చితంగా లాంగ్ టర్మ్లో మెయింటైన్ చేస్తాను అవి. అండ్ ఇది అనమాట ఈచ్ ఫండ్ డే చేంజ్. అండ్ ఇవి వాటి XRR వాల్యూస్. అండ్ పోర్ట్ఫోలియో వైజ్గా చూసుకున్నట్లయితే ఇక్కడ కమోడిటీ కూడా వచ్చి యాడ్ అయిపోయింది అనమాట, డెబ్ట్ అండ్ కమోడిటీ. అండ్ ఇది ఈచ్ మార్కెట్ క్యాప్ స్ప్లిట్ అలొకేషన్. అండ్ పెద్దగా చేంజెస్ అయితే ఏమీ లేవు. బ్యాంక్సే ఉన్నాయి టాప్ 3 కాన్సన్ట్రేషన్ నా మ్యూచువల్ ఫండ్స్లో. అండ్ నెక్స్ట్ జొమాటో అండ్ థర్డ్ వన్. సో ఇది అనమాట ఈరోజు. థ్యాంక్స్ బాయ్స్.